టీ20 వరల్డ్ కప్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు సఫారీల జట్టు షాక్ ఇచ్చింది. 2024 ప్రపంచ కప్ ఓటమికి సౌత్ ఆఫ్రికా జట్టు ప్రతీకారం తీర్చుకుందనే చెప్పాలి. కట్టుదిట్టమైన బౌలింగ్, బ్యాటింగ్ చేసి భారత జట్టు అంచనాలను తలకిందులు చేసింది. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ 8 సెమీస్ రేసులో నిలిచింది. అయితే అసలు భారత జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేదని చెప్పాలి. లీగ్ దశలో చిన్న జట్లపై ఆడిన బ్యాటింగ్ సఫారీల బౌలింగ్ చేతిలో చితికిలపడింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన కీలకమైన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సౌత్ ఆఫ్రికా జట్టును చావు దెబ్బతీశారు. పవర్ ప్లేలో 3 వికెట్లను పడగొట్టారు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా స్కోర్ 150 పరుగులైనా చేస్తుందా లేదా అని సందేహం మొదలైంది. కానీ మిల్లర్, స్టబ్స్, బ్రెవిస్ ఊచకోతకి భారత బౌలర్లు తేలిపోయారు. దీంతో సౌత్ ఆఫ్రికా స్కోర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారత ఓపెనర్ల బ్యాటింగ్ లైనప్ స్పిన్ దాటికి మరోసారి తోక ముడిచింది. సూర్యకుమార్ సైన్యంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి. ఎంత చెత్త బ్యాటింగ్ అంటే మాటల్లో చెప్పలేనిది. సంజు శాంసన్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి బెంచ్పై కూర్చోబెట్టిన ఘనత మన టీమిండియా మేనేజ్మెంట్ది. వరుసగా డక్అవుట్లై పేలవమైన ఫామ్ను కొనసాగిస్తున్న అభిషేక్ని ఎక్కడో ఆశ అతడు ఆడతాడని. కానీ కీలకమైన సూపర్ 8 మ్యాచ్లోనూ అతడు చెత్త బ్యాటింగ్ చేసి స్పిన్ బౌలింగ్ దాటికి దాసోహమయ్యాడు. ఈశాన్ కిషన్ బ్యాటింగ్ విషయానికి వస్తే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ కూడా ఏదో తొందరగా ఆడాలన్నట్టు ఫ్రంట్ షాట్ ఆడబోయి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికే అభిమానులు సగం ఆశలు గల్లంతయ్యాయి. కెప్టెన్ సూర్య వాషింగ్టన్ మ్యాచ్ని గాడిలో పెడదామనుకున్నారు. వాషింగ్టన్ సుందర్ మెరుపు సిక్సర్ కొట్టి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత సూర్య కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, శివన్ దుబే ఇద్దరు క్రీజ్లో ఉన్నారు. కానీ చివరి వరకు లేరు. బాల్స్ తక్కువ, రన్ రేట్ ఎక్కువైంది. 6 కొట్టే ప్రయత్నంలో హార్దిక్ కూడా అవుట్ అయ్యాడు. రింకు కూడా వెంటనే ఆలస్యం చేయకుండా వెనుతిరిగాడు. ఒక శివన్ దుబే మాత్రం అతి కష్టంగా 42 పరుగులు చేశాడు. మొత్తానికి సూపర్ 8లో భారత్ ఓటమితో బోని కొట్టింది. ఇక మిగతా రెండింటిలో ఏ ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటి ముఖం పట్టాల్సిందే. జింబాబ్వే, వెస్టిండీస్ జట్లను భారత జట్టు తక్కువ అంచనా వేస్తే ఘోర అవమానం జరగక తప్పదు. 8 మంది బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత టీం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఇప్పుడు జరుగుతున్న 2026 టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలో భారత జట్టు అస్సలు కూడా చేజింగ్ చేయలేదు. అన్ని ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచినవే. యుఏఈ, నమీబియా, పాక్, నెదర్లాండ్స్ ఇలా 4 మ్యాచ్లు కూడా భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచినవే. అదే లీగ్ దశలో ఏదైనా ఒక మ్యాచ్లో భారత జట్టు చేజింగ్ చేసి ఉంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ మరోలా ఉండేదని అభిమానులు అంచనా వేస్తున్నారు. వచ్చే 3 మ్యాచ్ల్లో భారత జట్టు ఖచ్చితంగా గెలవాలి, గెలిచి తీరాలి. లేదంటే హోమ్ గ్రౌండ్స్లో భారత్ ఇంటి ముఖం పట్టడం ఖాయం. హోమ్ గ్రౌండ్స్లో భారత్ ఇంటి ముఖం పడితే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. చూద్దాం, వచ్చే 2 మ్యాచ్ల్లోనైనా భారత జట్టు విజయం సాధించాలని కోరుకుందాం. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.